హాయ్ దీప్తి గారు. హలో. ఫ్రమ్ స్క్రాచ్ కంప్లీట్‌గా జీరో నుంచి వచ్చారు. కరెక్ట్. అసలు ఇనిషియల్ డేస్‌లో మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఎలా ఉండేవి? ఫోటోగ్రఫీ హ్మ్. మోస్ట్‌లీ మేల్ డామినేటెడ్ ఫీల్డ్ అది. ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. వన్ థింగ్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ ఫోటోగ్రఫీ? క్రియేటింగ్ మెమరీస్. వాళ్ళ లైఫ్ టైమ్ మెమరీస్‌ని మనం బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేయడం అనేది దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ లైక్ నేను మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ యూ వర్క్డ్ విత్ సెలబ్రిటీస్. బయట టాక్ ఎలా ఉంటుందంటే వాళ్ళతో చేస్తే ఫేమ్ తప్ప నో మనీ. సో మీ లైఫ్‌లో అండ్ ఆ లుక్ స్టూడియో వల్ల మీరు ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటి అలా? నేను కూడా అదే ఎక్స్‌పీరియన్స్ చేశాను నాకు చెప్పాలంటే. పేమెంట్స్ అవును. అన్నట్లు అవును. ఎవ్వరికి ఏ సెలబ్రిటీకి కూడా చాలా మందికి డబ్బులు తీయబుద్ది కాదబ్బా ఇందులో. అవును. చిన్న చిన్న సెలబ్రిటీస్ ఇంకా వాళ్ళకి అంత ఫేమ్ కూడా రాకపోయినా చాలా యాటిట్యూడ్ చూపించే వాళ్ళు చాలా మందిని చూసానన్నమాట. అవును. అసలు ఇంతకీ మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజా? 15 ఇయర్స్. మీ హస్బెండ్ చాలా సపోర్టింగ్ అని నేను విన్నాను. అండ్ యాజ్ బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ మీ లైఫ్‌లో అసలు అతని రోల్ ఎలా ఇంపాక్ట్ చేసింది మిమ్మల్ని? నేనైతే ఆయన లేనిదే నేను నథింగ్ అని చెప్తాను. సో ఆయన ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, వెదర్ మా ఫ్యామిలీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆయన మాత్రం ఎప్పుడూ నాకు నా పక్కనే ఉన్నారు. మీ పాయింట్‌లో నిజంగా ఒక వుమెన్‌కి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గానీ, ఏదో ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ గానీ ఉండడం అంత ఇంపార్టెంట్ అంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇది ఇన్కమ్ ఎంత అనేది కాదు, హ్మ్. అది మనకిచ్చే కాన్ఫిడెన్స్. ఉండొచ్చు మీ హస్బెండ్కి ల్యాక్స్లో శాలరీ రావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ కంప్లీట్గా సెటిల్డ్ అవ్వచ్చు, మీకు 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు. ఆస్తి ఉంటుంది అక్కడ, అవును. కానీ ఆస్తి నీకు పొగరిస్తుంది కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వదు. ముందుతో కంపేర్ చేసుకుంటే ఉమెన్ ఆర్ బీయింగ్ వెరీ స్ట్రాంగర్. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త బిజినెసెస్‌లోకి టు బి హానెస్ట్ చెప్పాలంటే కొత్త ఇన్నోవేటివ్ ఏమైనా వస్తే అది బికాస్ ఆఫ్ ఉమెన్ అయితుంది. సో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఉమెన్స్‌కి మీరు ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఏమిస్తారు? అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్ కానీ ఉన్న ఆంటర్ప్రినర్స్ కానీ నేను ఫాలో అయింది ఇది, నేను నమ్మింది ఇది. డూ ఇట్ ఎనీవే. ఫ్యామిలీ సపోర్ట్ లేదా? డూ ఇట్ ఎనీవే. నీకు భయం వేస్తుందా? డూ ఇట్ ఎనీవే. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉందా? డూ ఇట్ ఎనీవే. నేను వెళ్ళి పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన అటెన్షన్ వేరు అండ్ మెన్ వెళ్ళినప్పుడు అటెన్షన్ వేరు అని. సో వీ విల్ బీ లైక్ అరౌండ్ విత్ మెనీ టాక్సిక్ పీపుల్. సో ఇలాంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మనం బిజినెస్ ముందుకు తీసుకుని వెళ్ళలేం. సో యాజ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఉమెన్ మీరు ఒక వన్ సజెషన్ టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండాలంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ మనం ఇచ్చి వాడికి మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసే ఛాన్స్ ఇవ్వడం కంటే మనం సింపుల్గా నువ్వు కరెక్ట్ అబ్బా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిపోయా. అదే మనం కాదు కాదు మేము బాగా చేసాం కదండి అట్లా ఎట్లా అంటారండి అని అన్నామంటే డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. స్వీట్ రివెంజ్ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇమాజిన్ ఒక ఊర్లో ఆల్రెడీ సెటిల్డ్ అయ్యి ఎన్నో బిజినెసెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అండ్ కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడికక్కడ వదిలేసి ఏదో ఒకటి చేద్దామన్న ఎంతూజియాజంతో ఒక 10 months ఓల్డ్ బేబీని తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీస్తో వర్క్ చేసి ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవడం అంటే ఒక చిన్న థింగ్ కాదు కదా. సో ఇన్ టుడేస్ పాడ్కాస్ట్ సెషన్ వీ హ్యావ్ ది ఫౌండర్ ఆఫ్ లుక్ స్టూడియో దీప్తి గారు. అండ్ ఇన్ టుడేస్ సెషన్ దిస్ విల్ బి నాట్ సో బోరింగ్. పక్కా ఉమెన్కి పక్కా తగులుతుంది. బికాస్ ఒక ఉమెన్ ఏమైనా చేయాలనుకుంటే ఒక సపోర్ట్ లేకుండా దే కాంట్ డూ. ఎంత అనుకున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్ళకంటూ ఏదో ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ హస్బెండ్ సపోర్ట్ ఆర్ మన కో పార్ట్నర్ సపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో విల్ సీ ఆమె ఆ 10 months ఓల్డ్ బేబీని తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఎవరూ తెలియని ఒక ప్లేస్కి వచ్చి కూడా ఒక ఐడెంటిటీని ఎలా బిల్డ్ చేసుకున్నారు, ఒక బ్రాండ్ని ఎలా క్రియేట్ చేశారో తెలుసుకుందాం. హాయ్ దీప్తి గారు. హలో. ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. అసలు మాతో 2 months వెయిట్ చేపిస్తారా మీరు నిజంగా లిటరలీ? సో యాక్చువల్లీ ఏమైందంటే వీఆర్ ఎక్స్పాండింగ్ లుక్ స్టూడియో విత్ అవర్ న్యూ బ్రాంచ్ ఇన్ ఎల్బీ నగర్. సో ఆ ప్లానింగ్ అక్కడ సెటప్ అండ్ ఇక్కడ స్టూడియోలో కూడా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల కొంచెం డిలే అయింది. బట్ ఎనీవే మన షూట్ డిలే అయినా వీఆర్ కంటిన్యూస్లీ ఇన్ కాంటాక్ట్. సో దానివల్ల ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ ఏ ఫస్ట్ షూట్. మనకు ఆల్రెడీ మంచి ర్యాపో ఉంది. అసలు లైక్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రెజెంట్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, బట్ మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? సో బేసిక్గా మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ కనగిరి.
అక్కడ 5th క్లాస్ వరకు నేను తెలుగు మీడియం, ఓకే. తర్వాత ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ చేశారు. అప్పట్లో మనకు 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. అవును. అందులో నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందనమాట. నైస్. సో అప్పుడు ఏంటంటే మనకు అప్పటి వరకు ప్రకాశం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఒంగోలు స్కూల్స్కే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చేది. ఫర్ ద ఫస్ట్ టైం వేరే టౌన్ వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం అనేది అదే ఫస్ట్ టైం జరిగిందనమాట. సో ఓవర్ నైట్ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఊర్లో మొత్తం ఫ్లెక్సీలు, బోర్డులు, అప్పట్లో మైక్లు ఉండేవి, మైక్లో ఊరంతా చెప్పటం. సో అలా ఫస్ట్ సక్సెస్ అప్పుడు చూశాను. దాని తర్వాత ఏమైంది, ఇంకా తర్వాత చచ్చినట్లు మనం గుడ్ స్టూడెంట్ అవ్వాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇంకా ప్రతిసారి మనకు ఆ ప్రెషర్ అనేది ఉండేది, టాప్ తెచ్చుకోవాలి, ఫస్ట్ ఉండాలి అని. సో తర్వాత మేము ముగ్గురం కిడ్స్ మా పేరెంట్స్కి. సో మా ఫాదర్కి ఏంటంటే ఫస్ట్ నుంచి ముగ్గురిని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఉండేది. సో మా ముగ్గురిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించాలనేది ఆయన డ్రీమ్. సో కదా మా ఫాదర్ ఆర్టీసీలో చిన్న అసిస్టెంట్ జాబ్ అనమాట. సో హీ కుడెంట్ అఫోర్డ్ ముగ్గురిని ఇంజనీరింగ్ అంటే అప్పట్లో ఫీజులు ముగ్గురికి. సో మేము ఇద్దరు అమ్మాయిలు, ఒక తమ్ముడు మాకు. సో ఆయన ఎక్కడ కూడా బాబుకి చదివించి అమ్మాయిలకి ఏదో తోసేద్దాం అని ఫీల్ అవ్వలేదన్నమాట. సో ఆ తర్వాత బీటెక్ అయిన తర్వాత గేట్ ఇచ్చాము. గేట్ ఇచ్చిన తర్వాత మేము ముగ్గురము ఐఐటీస్లో, సో ముగ్గురు కిడ్స్ ఐఐటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం, అది కూడా మా ఊర్లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో దట్స్ అవర్ స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత బిజినెస్లోకి వచ్చాము. ఓకే. ఫస్ట్ ఇనిషియల్గా ఫోటోగ్రఫీలోనే ఉన్నారా, లేకపోతే ముందు ఏమైనా బిజినెస్ నుంచి ఇట్లా వచ్చారా? సో లేదు, యాక్చువల్లీ మాది మంగళగిరి మాది. సో మంగళగిరిలో నేను ఫస్ట్ బొటిక్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంటి నుంచి బొటిక్ రన్ చేశాను. ఆఫ్టర్ 1 year ఒక ప్రాపర్ స్పేస్ తీసుకొని, అప్పట్లో 2017 అనమాట ఇది. 2017లోనే మంగళగిరిలో బిగ్గెస్ట్ బొటిక్ నాదే. అప్పట్లోనే 15 members వర్కర్స్తో కంటిన్యూస్గా వర్క్ నడిచేది. నాకు తెలిసి ఇప్పటికీ కూడా హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద బొటిక్స్ 2-3 members-తోనే వర్క్ జరుగుతూ ఉంటుంది. బట్ అప్పట్లోనే మనకు అక్కడ మాది రాజధాని ఏరియా కదా, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ లాయర్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ, మేజర్ పీపుల్ అందరూ నా క్లయింట్సే ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత బొటిక్ నడుపుతున్న 1 yearకి అక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ స్టోర్ స్టార్ట్ చేసాము. తర్వాత అక్కడ ఒక సలూన్ కూడా స్టార్ట్ చేసాము. సో అలా అన్నీ బాగా నడుస్తుండే, అన్ని మంచి ఇంకా ఆ ఊర్లో, మా ఊరికి ఇంకా అవే టాప్ అనమాట. బ్రహ్మాండంగా అన్ని చాలా బాగుండేవి. తర్వాత వన్ ఫైన్ డే మాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, వీ హ్యావ్ టు మూవ్ టు హైదరాబాద్. ఓకే. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అనేది అప్పుడు అర్థమైంది. లైక్ మనం అనుకుంటాం కదా ఒక్కొక్కసారి దేవుడు అన్ని మనకు బాగా ఇచ్చాడు. సో ఎవ్రీథింగ్ వాజ్ సెట్ ప్లేస్, దేనికి ఎక్కడికక్కడికి అన్ని బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అక్కడే ఇల్లు కొనుక్కున్నాము, గృహప్రవేశం చేసేసాము. గృహప్రవేశం అయ్యి మా ఇంటీరియర్స్ అయిపోయి మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన 1 monthకి వీ హ్యావ్ టు షిఫ్ట్ టు హైదరాబాద్. ఓకే. సో అవి ఏమంటే మనకు అన్ని సర్వీస్ ఫీల్డ్, మనం లేనిదే అవి నడపలేము. సో అవన్నీ షట్ డౌన్ చేసి హైదరాబాద్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో బిజినెస్ మొత్తం స్టాప్ చేసేసాల్సి వచ్చింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డ్ చేసుకున్నారు. లైక్ లిటరలీ జీరో నుంచి మళ్ళీ మొత్తం మొదలు పెట్టాల్సి వచ్చింది అనమాట. సో ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత సరే ఇంకేదో ఒకటి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలు పెడదాము. సో అక్కడ మొత్తం క్లోజ్ చేసేసాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు బిజినెస్లకి డిజిటల్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అది మాకు అక్కడ ఉన్నప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలియలేదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలిసింది. సో ఫస్ట్ నేను ముందు ఒక 6 months డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అయ్యి, ఆ కోర్స్ కంప్లీట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ అంతా తెచ్చుకున్న తర్వాత అప్పుడు మేము ఇక్కడ లుక్ స్టూడియో స్టార్ట్ చేసాం. అంటే పర్టికులర్లీ లైక్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వై ఓన్లీ ఫోటోగ్రఫీ చూస్ చేసుకున్నారు? సో ఫోటోగ్రఫీ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్. ఓకే. మా బాబుకి పుట్టిన దగ్గర నుంచి ఆడు నవ్వింది నడిచింది ప్రతిదీ నేను ఫోటో షూట్స్ చేపిస్తూనే ఉండేదాన్ని. ఎప్పుడు ఫోటోగ్రాఫర్స్ని పిలిపిస్తూనే ఉండేదాన్ని. ఎవ్రీ 2 monthsకి ఏదో ఒక షూట్. నాకు బాగా ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ అనేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఏం చేద్దాం ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇట్స్ ఓకే, ఇంకా అక్కడ ఎనీవే అవ్వలేదు, ఇక్కడన్నా అది ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మా హస్బెండ్కి ఫోటోగ్రఫీ మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఓకే. సో తనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, నేను డిజిటల్ మార్కెటింగ్ చేశాను. అండ్ ఈ ఫీల్డ్ నాకు ఎందుకు ఫస్ట్ నుంచి చాలా ఎక్సైటెడ్గా అనిపించేది. సో అలాగా మేము దీన్ని చూస్ చేసుకొని లిటరలీ జీరో నుంచి
మాకేమి ఇక్కడ కాంటాక్ట్స్ లేవు, ఇక్కడ ఎవరు తెలియదు. నేనైతే మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, కొంచెం మా వైపు అంతా చెన్నై ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అవును, అవును. ఏ అవసరాలున్నా, షాపింగ్లున్నా, ఏమున్నా కానీ ఎక్కువ అటే వెళ్తాం. కానీ హైదరాబాద్ మేము చాలా తక్కువ రావటం. నా పెళ్ళికి ముందు మోస్ట్లీ 1 or 2 times వచ్చుంటాను అంతే. అంతకు మించి మాకు హైదరాబాద్ జీరో నాలెడ్జ్. ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు, చుట్టాలు లేరు, ఎవ్వరూ లేరు. బట్ కానీ ఏదో ఒక మొండి ధైర్యం, సో ఓకే దిగుదాం, ట్రై చేద్దాం, మొదలు పెడితే ఏదో ఒకటి మనం క్రాక్ చేయొచ్చు అన్నట్లు వి స్టెప్డ్ ఇన్. హైదరాబాద్లో ఇంకా మేము లుక్ స్టూడియో అని చెప్పి స్టార్ట్ చేసేసాం. ఇట్స్ బిన్ లైక్ ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి? సో లుక్ స్టూడియో స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయింది. 2 years బ్యాక్ మేము లుక్ స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక విజన్తో స్టార్ట్ చేసాం. సో అది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఇప్పుడు వీఆర్ ఇంటూ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ ఫోటోగ్రఫీ, ఈవెంట్ ఫోటోగ్రఫీ, ఇండోర్ షూట్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ని లుక్ స్టూడియోలో మీకు ఉంటాయి. గాట్ ఇట్. సో లెట్ us take ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చి ఒక సర్వీస్ కావాలి అనుకుంటే వాట్ ఆర్ ద సర్వీసెస్ లుక్ స్టూడియో విల్ ప్రొవైడ్? ఓకే, సో బేసిక్గా మేము ఇండోర్ షూట్స్ ప్రొవైడ్ చేస్తాము, అవుట్డోర్ షూట్స్. ఇండోర్లో వచ్చేసి మెటర్నిటీ షూట్స్, బేబీ షూట్స్, న్యూ బార్న్ షూట్స్ జరుగుతాయి. క్లయింట్కి ఈవెంట్ ఫోటోగ్రఫీ ఉంది, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ ఈవెంట్ ఫోటోగ్రఫీ, వెదర్ ఇట్ ఈస్ బర్త్డేస్, హౌస్ వార్మింగ్, నేమింగ్ సెరమనీలు, ధోతి ఫంక్షన్స్ అండ్ వెడ్డింగ్స్. ఫైనలీ వెడ్డింగ్స్ కూడా మనకు కంప్లీట్ A to Z కవరేజ్ ఇచ్చేస్తాము. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ మేము ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేసాము. సో డెకార్, ఫోటోగ్రఫీ, ఫుడ్, ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఎగ్జాక్ట్. అండ్ లైక్ యాజ్ యూ టోల్డ్, అసలు ఫ్రమ్ స్క్రాచ్ కంప్లీట్గా జీరో నుంచి వచ్చారు. అసలు ఇనిషియల్ డేస్లో మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఎలా ఉండేవి? సో బేసిక్గా ఫోటోగ్రఫీ మోస్ట్లీ మేల్ డామినేటెడ్ ఫీల్డ్. అది చాలా తక్కువ, అంటే ఇప్పుడు పెరిగారు కంపేర్ టు బిఫోర్. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. మనకు ఇన్వెస్ట్మెంట్ చాలా కనిపించదు చూస్తానికి, బట్ మనకు అయ్యే కెమెరాస్ కానీ, లెన్సులు కానీ, మొత్తం మనం ప్రొఫెషనల్ పెట్టాలంటే మనకు సిస్టమ్స్ కానీ, డ్రైవ్స్ కానీ, కార్డ్స్ కానీ అన్నీ చాలా ఇంటెన్సివ్ ఉంటుంది. సో ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నాకు ఫస్ట్ బిగినింగ్ డేస్లో కొన్ని హ్యూమిలియేషన్స్ తగిలాయి. ఇప్పుడు ఏమంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏ మోడల్ తీసుకోవాలి, మనకు ఫస్ట్లో అవన్నీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్స్ లానే ఉంటాయి. అప్పుడు మనం హోల్సేల్ సప్లయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటే ఒక ఫీమేల్ వస్తే ఈమెకు అవుతుందో అవదో, ఎంత చేసిద్దిలే, 4 కెమెరాస్ కావాలండి అని అడిగితే ఆ 2 తీసుకొని ముందు స్టార్ట్ చేయండి మేడం, ఓకే అయిన తర్వాత చూద్దాం. అండ్ ఒకసారి అయితే నేను అక్కడ ఉన్నాను, నేను లైక్ ఒక 4-5 లెన్సులు, 2 కెమెరాస్, సిస్టమ్ ఇవన్నీ తీసుకోవడానికని వెళ్ళాను. అది పక్కనే నాకు చూపిస్తున్నారు, డెమోస్ ఇస్తారు కదా మనకు ఇనిషియల్గా, డెమోస్ కోసం వెళ్ళాను, చూపిస్తున్నారు. పక్కన ఇంకొక క్లయింట్ వచ్చారు వాళ్ళకి. ఆఫ్ కోర్స్ ఎవ్రీ క్లయింట్ ఇంపార్టెంట్ అని కాదనట్లు, ఆ క్లయింట్ ఒక్క లెన్స్ కోసమో ఏదో ఒక ప్రోడక్ట్ కోసం వచ్చారు. బట్ అక్కడ ఆ ఎంప్లాయీస్ ఇమీడియట్గా దేర్ అటెన్షన్ వాజ్ ఎట్ హిమ్. మెన్. సో అతను సార్ వచ్చారు, పదండి. ఆ ట్రీట్మెంట్ మనకివ్వరు. ఎగ్జాక్ట్లీ. ఈమె చేసిద్దో ఇది అయినప్పుడు సంగతి చూద్దాంలే. పోనీ అతను అప్పుడు మాట్లాడినప్పుడు సో ఫెలో ఫీల్డే కదా, సో వాట్ సార్ ఎక్కడ సార్ మీరు ఏంటి అని మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటి, ఆయన బిగినరే. ఆయన బిగినరే, నేను బిగినరే. నేను ఇంకా మచ్ లార్జర్ స్కేల్లో స్టార్ట్ చేస్తున్నాను, ఆయన చిన్న స్కేల్ నుంచి వస్తున్నాడు. స్టిల్ ఆయనకి ఇచ్చిన అటెన్షన్లో నమ్మకి 10% కూడా నాకు ఇచ్చిండ్రు. అసలు ఆ రోజు అనిపించింది ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ దిస్ ఫీల్డ్. అంటే ఈసారి వాళ్ళకి ఏదన్నా కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయితే, సో వాళ్ళకి ప్రోడక్ట్స్ లాంచ్ అయినప్పుడు వాళ్ళ మెయిన్ కస్టమర్స్కి వాళ్ళు కాల్ చేస్తారు. నాకు కూడా వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేయాలి, ఆ రోజుకు నాకు రావాలి. నేను ఆ రోజు చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను అది. అండ్ ఇప్పుడైతే మేము కాల్ చేయగా చెప్పండి మేడం ఏం కావాలి మీకు, పంపించమంటారా, నేను ర్యాపిడో చేయమంటారు, లేదు మా స్టాఫ్ని పంపించమంటారా అని అంటారు. బిగినింగ్ డేస్లో ఎందుకో తెలియదు, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఫోటోగ్రఫీ ఫీల్డ్, చాలా ఫీల్డ్స్లో ఇప్పుడు బట్టల షాపులు పెట్టే వాళ్ళకైనా, జ్యువెలరీ షాప్కి వెళ్ళినా, హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మెన్కి ఇచ్చే ఇంపార్టెన్స్, మెన్కి ఇచ్చే అటెన్షన్ ఉమెన్కి ఇవ్వరు. ఇప్పుడు హోప్ఫుల్లీ ఇప్పుడు కొంచెం మారుతుంది. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఐ హ్యాడ్ టు ఫేస్ ఎ లాట్. ట్రూ, బికాస్ మీరు ఇనిషియల్గా ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకున్నారు కాబట్టి ఆ డేస్లో ఎవరు పట్టించుకునేవారు కాదు. లైక్ నేను మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ యూ వర్క్ విత్ సెలబ్రిటీస్. సో సెలబ్రిటీస్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, బయట టాక్ ఎలా ఉంటుందంటే వాళ్ళతో చేస్తే ఫేమ్ తప్ప నో మనీ.
ట్రూ, వెరీ ట్రూ. సో మీ లైఫ్‌లో అండ్ ఆ లుక్ స్టూడియో వల్ల మీరు ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటి అలా? మేము కూడా అదే ఎక్స్‌పీరియన్స్ చేసాం మాకు చెప్పాలంటే. మెయిన్ ఏమంటే ఇనీషియల్ డేస్‌లో మేము ఎక్కువ ఫోకస్ అదే చేసాం. సెలబ్రిటీ షూట్స్, వాళ్ళ పోర్ట్‌ఫోలియో షూట్స్. సో అక్కడేంటంటే వి హ్యాడ్ టు హ్యాండిల్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ట్రూ. సెలబ్రిటీ అంటే ఆయన ఒక్కళ్ళే రారు. ఎగ్జాక్ట్‌లీ. ఆయనతో పాటు 10 మంది అసిస్టెంట్లు, వాళ్ళ మేకప్ ఆర్టిస్టులు, వాళ్ళ అసిస్టెంట్లు, పెద్ద గ్రూప్ వస్తారు. అండ్ హ్యూజ్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. అవును. ఒక చిన్న క్యాంపెయిన్ షూట్‌కి, ఒక కాస్ట్యూమ్‌కి తీసే దానికి కూడా నమ్మవు ఒక లారీడ్ ఎక్విప్‌మెంట్ ఉంటది. అబ్బా! టూ మెనీ లైట్స్ కానీ, డిఫ్యూజర్స్, వాట్ ఎవర్ ఇట్ మే, చాలా ఎక్విప్‌మెంట్ ఉంటుంది. బట్ మెల్లగా అండ్ ఇంకొకటి పేమెంట్స్ అన్నట్లు అవును. ఎవ్వరికి ఏ సెలబ్రిటీకి కూడా అంటే అందరూ అలా ఉంటారని అన్నను. దేర్ ఆర్ వెరీ స్వీట్ సెలబ్రిటీస్ ఆల్సో. బట్ చాలా మందికి డబ్బులు తీయబుద్ది కదబ్బా ఎందుకు. అవును. వాళ్ళు ఏమంటే వి హ్యావ్ అరైవ్డ్. ఎగ్జాక్ట్‌లీ. మేము రావడమే వాళ్ళకి బిగ్ థింగ్. మనం మళ్ళీ డబ్బులు పే చేయటం ఏంటి అన్నట్లు ఉంటది. సో అందుకే మేము మెల్లమెల్లగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఓన్లీ ఎవరైతే ప్రాంప్ట్ గా మనీ ఎంత మాట్లాడుకుంటున్నాం అంతే చేయండి. అవును. వాట్ ఎవర్ టాకింగ్ టర్మ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఇప్పుడు మీకు అది అవ్వదు, ముందేమో ఇచ్చేస్తాము, ఆ సరే చూద్దాం మాట దాటేస్తారు. అవును. అలాంటి వాళ్ళతోటి మ్యాక్సిమం ఇప్పుడు వీ హ్యావ్ లెర్న్డ్ ఇనఫ్ లెసన్స్ అనమాట. అవును. సో ఎవరైతే ప్రాపర్గా ఇంత ఇంత అవుద్ది, ఇంత ఇస్తాము, దీనికి ఇంత చేస్తాము, వెల్ అండ్ గుడ్, వాళ్ళకి చేస్తున్నాము. అండ్ మీ ఫేవరెట్ ఇప్పటికి వర్క్ చేసిన సెలబ్రిటీస్‌లో మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు? నా ఎక్స్పీరియన్స్లో నేను వర్క్ చేసిన బెస్ట్ సెలబ్రిటీ అంటే సైనా నెహ్వాల్ గారు. ఆల్మోస్ట్ మేము 8-9 షూట్స్ చేసాం సైనా నెహ్వాల్ గారితో. ఓకే. అండ్ షీ ఈజ్ సో స్వీట్. మనకు ఎంత హంబుల్గా, ఎంత గ్రౌండెడ్గా, ఎంత ప్రాక్టికల్గా ఉంటారు. ట్రస్ట్ మీ, ఒకసారి ఫస్ట్ టైం ఆవిడ వచ్చినప్పుడు టీ కావాలంటే మేము కంగారు పడిపోయి నీలోఫర్లో బుక్ చేసేద్దాము, తెప్పిద్దాము. అంటే ఈ చిల్లవండి, ఎందుకు కిందకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చేయండి, నేను మంచి కప్పు తీసుకురండి, నేను కొంచెం హడావిడి. షీ సచ్ నేషనల్ సెలబ్రిటీ, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ తను. ఆవిడ అసలు పేపర్ కప్ ఇవ్వండి, ఎందుకు ఏం ఎక్కువ కంగారు పడద్దు, అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. వాటర్ కి కూడా మేము మా టిన్స్ లోంచి తీసిస్తే వద్దండి మాకు బిస్లరీ తెప్పించండి అని అడిగే సెలబ్రిటీస్ నేను చాలా మందిని చూసాను. వాళ్ళు ఫుడ్ కావాలంటే నాకు బ్యూరిటో బౌల్లోనే తెప్పించాలి, నాకు పలానాదే కావాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత షీ వాజ్ ద బెస్ట్. చిన్న చిన్న సెలబ్రిటీస్ ఇంకా వాళ్ళకి అంత ఫేమ్ కూడా రాకపోయినా చాలా యాటిట్యూడ్ చూపించే వాళ్ళు చాలా మందిని చూసాను అనమాట. ఎలా అంటే లిటరలీ నా స్పేస్, నా స్టూడియోకి వచ్చి, నా స్పేస్కి వచ్చి నా స్టాఫ్ మీద అరిచేసాడు. అన్నెసెసరీ అండి, జస్ట్ షో ఆఫ్, ఒక యాటిట్యూడ్ చూపించడం, చాలా మందిని ఫేస్ చేసాం. అండ్ కమింగ్ టు హైదరాబాద్, ఫోటోగ్రఫీ చాలా వైడ్, దట్టు అండ్ ఆల్మోస్ట్ అక్యుములేట్ అయిపోయింది ఫోటోగ్రఫీ. బట్ స్టిల్ లుక్ స్టూడియోని ఏం డిఫరెన్షియేట్ చేస్తుంది మార్కెట్ నుంచి? కరెక్ట్, మీరు చెప్పినట్లు హైదరాబాద్లో టూ మచ్ క్రౌడెడ్. బోల్డ్ మంది ఫోటోగ్రఫర్స్ ఉన్నారు, బోల్డ్ మంది కంపెనీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈరోజు మేము ఎందుకు ఇంత సక్సెస్ అయ్యాము అని అంటే, మేము మేజర్గా ఇప్పుడు ఫోకస్ చేస్తున్న మా మెటర్నిటీ షూట్స్ కానీ, బేబీ షూట్స్, న్యూ బార్న్ షూట్స్లో క్లయింట్కి కావాల్సింది ఒక కంఫర్ట్ స్పేస్. మన స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక హోమ్ ఫీలింగ్ ఇవ్వాలి. అండ్ టచ్ వుడ్ అది మేము అచీవ్ చేయగలేం. వచ్చిన ప్రతి క్లయింట్ కూడా వెళ్ళేటప్పుడు దీప్తి గారు మాకు హోమ్ ఫీల్ ఉంది, ఇక్కడ మీరు కానీ మీ స్టాఫ్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మేము టైం ఇస్తాం. మెటర్నిటీలో ఏంటంటే మెయిన్ వాళ్ళ టయర్డ్నెస్ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి ఫోటో కెమెరా ముందు రావడానికి కొంచెం ఫస్ట్ టైం అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. మేము ముందు వాళ్ళని కంఫర్ట్ ఫీల్ చేసి, మేము మా మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, మా రిసీవింగ్ స్టాఫ్, రిసెప్షన్ స్టాఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక వితిన్ హాఫ్ అన్ అవర్, వాళ్ళు వచ్చిన హాఫ్ అన్ అవర్కి మొత్తం అంతా కలిసిపోతాం. ఫస్ట్ మీకు ఏమి ఎలాంటి షూట్, ఎలాంటి పోజెస్, కొంతమంది కొన్ని పోజెస్ కంఫర్ట్ ఉంటారు, కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఏది కంఫర్ట్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పోజింగ్ కంఫర్టబుల్గా ఇస్తేనే అవుట్పుట్ బాగుంటుంది. ఇది పలానా ఆమెకి ఈ పోజ్ బాగుంది కదా, ఇది అందరికీ అప్లై చేస్తామని అంటే అది అవ్వదు. అది వెదర్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి కానివ్వండి, మేకప్ దగ్గర నుంచి కానివ్వండి, నేను ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ చూసుకుంటాను. ఫైనల్గా అవుట్పుట్ ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని మిస్ఫైర్ అవుతుంటాయి.
ఒక క్లయింట్కి యూజ్ చేసింది ఇంకో క్లయింట్కి అవ్వకపోవచ్చు. బట్ నేను వెంటనే మేము అక్కడే మొత్తం అవుట్పుట్ చెక్ చేసుకుంటాము. వెంటనే మేము మళ్ళీ ఇది ఎందుకు అంత వర్కౌట్ కాలేదండి, మీకు వేరే పోజెస్ చేద్దాము, లేదా వేరే కాస్ట్యూమ్ తీసుకుందాము. సో అది మేము ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ చూసుకుంటాం. అది బేబీ షూట్స్ అవనివ్వండి, న్యూ బోర్న్ షూట్స్ అవనివ్వండి, ఎందులో ఉన్నా సరే వాళ్ళకి ఒక మెమరీ ఎక్స్పీరియన్స్. మన దగ్గర ఫోటో వచ్చామా, ఫొటోస్ దిగామా, వెళ్ళామా అన్నట్లు కాకుండా వాళ్ళకి ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ హోప్ఫుల్లీ వీఆర్ డూయింగ్ వెరీ బెస్ట్. గ్రేట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెంట్స్లో కూడా అంతే. ఓకే. మన టీంని ఈవెంట్స్కి పంపించిన మేము ముందే ఒక ఆర్గనైజ్డ్గా ముందే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు దగ్గర నుంచి మేము అన్ని డీటెయిల్స్ కనుక్కుంటాం ఫస్ట్. ఓకే. సో డెకార్కి ఏది సెట్ అవుతుంది, ఏ కలర్స్కి ఎలాంటి లైట్లు మనం తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏ సాంగ్స్ కోరుకుంటున్నారు. కొంతమందికి మాసీ సాంగ్స్ నచ్చుతాయి, కొంతమందికి క్లాస్, కొంతమందికి చాలా సెటిల్డ్గా నచ్చుతాయి. మనం వెళ్ళి ఇప్పుడు మన సినిమాటోగ్రఫర్ వెళ్ళిపోయి మొత్తం ఫాస్ట్ బీట్స్ కొట్టేశారనుకోండి, ఫైనల్గా మనం అది స్లో సాంగ్లో పెట్టాలంటే అవ్వదు. సో మనం ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటివి నచ్చుతున్నాయి, సో దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ కానీ, లైట్స్ కానీ, సెటప్ కానీ అన్ని పంపించి మనం ఆల్బమ్స్ దగ్గర నుంచి అవుట్పుట్ వరకు మనం ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్గా వెళ్తుంది అనమాట. అండ్ ఎప్పుడైనా క్లయింట్ విజిటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ కానీ అలా ఉన్నప్పుడు మీరు పర్సనల్గా వెళ్ళి క్లయింట్స్తో ఎక్స్పీరియన్స్ కానీ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చేశారా? యా మెనీ. ఇప్పుడు మనకు విజయవాడ, ప్రకాశం డిస్ట్రిక్ట్ చాలా చేసాం. ఓకే. ఇక్కడ నుంచి మనం అవుట్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం కూడా వెళ్ళిన డేస్ ఉన్నాయి. నాకు కుదిరినప్పుడు నేను వెళ్తుంటాను. ఓకే. సో మన టీమ్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం మన సర్వీస్ ఉంటుంది. ఎక్కడికైనా ఈవెంట్స్కి ఇక్కడ నుంచి అటు వెళ్తూ ఉంటారు. ఓకే. అండ్ పర్టికులర్లీ లుక్ స్టూడియోలో అసలు వెడ్డింగ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, మీరు దాన్ని ఎలా డిజైన్ చేశారు? ఇప్పుడు బయట వాటిలో లైక్ ప్యాకేజెస్ ఇస్తారు కదా, సో మీ దాంట్లో లైక్ లోవెస్ట్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు మీరు చేసింది ఎంత? సో వెడ్డింగ్ ప్యాకేజెస్ మన స్టార్టింగ్ 49,999 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. యాజ్ బిగ్ as 10 lakhs వరకు చేసాం. ఓకే. డిపెండ్స్. వెడ్డింగ్ అనేది కంప్లీట్లీ కస్టమైజ్డ్ థింగ్ అనమాట. కొంతమంది 2 రోజులు పెళ్ళి ఉంటుంది, కొంతమంది సింగిల్ డే ఉంటుంది, కొంతమందికి 4-5 days. మేము చేసిన వెడ్డింగ్స్లో 11 days ఇస్ ద హైయెస్ట్ వెడ్డింగ్. 11 days మన తెలుగు వెడ్డింగే. సో వాళ్ళకి 11 days ఈవెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే. సో 11 days మన టీమ్ డెడికేటెడ్గా ఇంకా అక్కడ ఉండిపోయారు. ఒంగోలులో పెళ్ళి. వాళ్ళకి ఏమంటే అమ్మాయి తరఫు బిగ్ ఫ్యామిలీ, అబ్బాయి తరఫు బిగ్ ఫ్యామిలీ. ఇక్కడ 4-5 days పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేయడం, అక్కడ పెళ్లి కొడుకుని అన్ని డబల్ చేసుకున్నారు. ఇండివిజువల్గా ఈవెంట్స్ చేసుకున్నారు, మళ్ళీ కలిపి ఈవెంట్స్ చేసుకున్నారు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ లాంగెస్ట్ డ్యూరేషన్ మేము చేసిన వెడ్డింగ్స్లో. ఇప్పుడు అలా ఎక్కువ డేస్ వచ్చినప్పుడు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఎక్కువ ఉంటాయి. ట్రూ. లేటెస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే 2 days అనుకోండి, మనకి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పినట్టు 11 days. సో అలాంటి వాటిలో బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ క్లయింట్తో మనం కూర్చొని మల్టిపుల్ డిస్కషన్స్ అవుతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే వీల్ కమ్ అప్ టు వన్ పాయింట్. వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉండాలి, మనకు ప్రాఫిటబుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేస్కి మనం ఇక్కడ నుంచి మన స్టాఫ్ని, టీమ్ని పంపించినప్పుడు వీల్ డిస్కస్. సో ఏ రోజు ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ కావాలి, ఎన్ని అవుట్పుట్ కావాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ రీల్స్ ఒకటి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అనమాట. సో ఇన్స్టెంట్ రీల్స్ ఏ రోజుకి ఇంకా అక్కడే కూర్చొని అక్కడే ఎడిట్ చేసేసి ఈవెంట్ అయిపోయేలోపు వాళ్ళకి స్టేటస్లో పడాలి అది. అవును. సో ఆ ఇన్స్టెంట్ రీల్ సర్వీస్ వచ్చిన తర్వాత ఇంకా టఫ్ ఉంటుంది మనకు. బట్ ఇన్స్టెంట్ రీల్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము వితౌట్ ఎనీ ఫెయిల్. అది ఏ ఈవెంట్ అవనివ్వండి, ఇన్స్టెంట్ రీల్ మనం ఆన్ ద స్పాట్ ఈవెంట్ అయిపోయి బ్యాగులు సర్దుకునే టైంకి వాళ్ళకి ఇన్స్టెంట్ రీల్ వచ్చేస్తుంది. సో ఇది కూడా ఉంది. యా మన టీమే మన వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడే ఎడిట్ చేసేసి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇన్స్టెంట్ రీల్ ఇచ్చి వచ్చేస్తారు. వాళ్ళ స్టేటస్ మన స్టేటస్ రెండిట్లోనే పడిపోతుంది. ప్రెసెంట్ ఇప్పుడు అంతా అదే ఎక్కువైపోతుంది కిరణ్. మనకు పెళ్ళైన తర్వాత ఎప్పుడో నెలకో 2 నెలలకు వచ్చే అవుట్పుట్ కి వెయిట్ చేసే పేషెన్స్ ఎవరికి లేదు. హెల్దీ అయ్యింది పొద్దున, సాయంత్రంకి పోస్ట్ ఉండాలి. సో అలాగే పెళ్ళిది కూడా అన్నీ అలాగైపోతుంది. సో ఇన్స్టెంట్ రీల్ సర్వీస్ మనం వెడ్డింగ్ లో ఉన్న అన్ని ఈవెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. సో లైక్ ఎవరైనా ఇట్లా ఈవెంట్స్ మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హౌస్ వార్మింగ్ సెరమనీస్ కానీ దానికి మాత్రం ఓన్లీ ఇన్స్టెంట్ రీల్స్ కావాలన్నా మీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఓకే. ఓన్లీ మొబైల్స్లో కాదు, కెమెరా
క్యామ్లో డీజేఎస్లో తీస్తాము. ఓకే. క్యామ్లో తీసి వాళ్ళకి ఐప్యాడ్స్లోనో మ్యాక్బుక్లోనో ఎడిట్ చేసి ఇస్తారు. నైస్. నైస్. ఇప్పుడు మొబైల్స్లో తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. బట్ మేము క్యామ్లో తీసి మీకు ఇన్స్టెంట్ ఇచ్చేస్తాం. గాట్ ఇట్. గాట్ ఇట్. అసలు ఇంతకీ మీరు లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజా? 15 years లవ్ మ్యారేజ్. మీ హస్బెండ్ చాలా సపోర్టింగ్ అని నేను విన్నాను. అండ్ యాజ్ బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ మీ లైఫ్‌లో అసలు అతని రోల్ ఎలా ఇంపాక్ట్ చేసింది మిమ్మల్ని? సో లవ్ మ్యారేజే మాది. అండ్ నేనైతే ఆయన లేనిదే నేను నథింగ్ అని చెప్తాను. సో ఆయన ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, వెదర్ మా ఫ్యామిలీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆయన మాత్రం ఎప్పుడూ నాకు నా పక్కనే ఉన్నారు. నేను ఇప్పుడు నేను కాల్ చేసి నాకు ఇంకొక ఐడియా వచ్చింది, రేపు స్టార్ట్ చేద్దాం అంటున్నానంటే ఆయన అసలు ఏం ఆలోచించరు. ముందు హీ రెస్పెక్ట్స్ మై థాట్స్ ఫస్ట్. ఆయన నేను ఏది చెప్పినా ముందు నో చెప్పడు, ఫస్ట్ ఆలోచిస్తారు వాట్ షీస్. తర్వాత దాని ప్రోస్ అండ్ కాన్స్ కూర్చొని తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు అవునా నీకు అలా అనిపిస్తుందా, ఓకే లెట్ us డిస్కస్. ఇది చాలా అవసరం అండి ఉమెన్కి, ఎస్పెషల్లీ మనకు ఫ్యామిలీ సపోర్ట్ అంతగా లేనప్పుడు ఇంకెక్కడికి పోతాం. అంతే. అయితే ఫ్యామిలీ సపోర్టో హస్బెండ్ సపోర్టో ఏదో ఒకటి మనిషికి లేనిదే మనం అసలు ముందుకు వెళ్ళలేం ఫస్ట్. ఆయన ఆ విషయంలో నాకు గాడ్స్ గిఫ్ట్, నేను అదృష్టం అనే చెప్పుకోవాలి. అండ్ ఇన్ని బిజినెస్లో నేను పెట్టగలిగాను, ఇన్ని బిజినెస్లో నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ప్రతిదీ నేను సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆ క్రెడిట్ మా హస్బెండ్కే ఇవ్వాలి. దో ఆయన వర్క్ ఆయన ఎంత బిజీగా ఉన్నా నా టైం నేను ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం హీ వాజ్ దేర్. ఆయన ఎంత స్కెడ్యూల్లో ఉన్నా నేను సెలూన్ పెట్టాలనుకున్నప్పుడు అయితే సో ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ ఎందుకు నేను విన్నాను ఎక్కడో ఢిల్లీలో మార్కెట్ ఉంటుంది, సో ఢిల్లీ వెళ్తే మనకు మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి అని. నేను ఇట్లా ఢిల్లీకి వెళ్దాం అనుకుంటున్నాను పవన్ అనగానే సరే అయితే నేను ఒక్కదాని అయితే వెళ్ళలేను, పంపలేడు, ఆ మార్కెట్స్ చాలా పెద్దవి, సరే నేను వస్తాను మన ఇద్దరం వెళ్ళి. సో అలా ప్రతి చోట ఆయన మ్యాక్సిమం ట్రై చేసేవాడు. తన పని తనకి ఉంటుంది, అండ్ మాకు ఒక కిడ్ ఉన్నాడు బాబు. ఇప్పుడు నేను ఈ రోజు బయటికి రాగలిగానంటే ఆయన ఇంట్లో చూసుకుంటూ బట్టి నేను ఈరోజు ఇది చేయగలుగుతున్నాను. సో హీఈస్ వెరీ సపోర్టివ్ అండి. సో లైక్ అది మీరు ఇప్పటికీ లైక్ 15 years అయింది అంటున్నారు కదా, అప్పట్లో లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఒప్పుకునేవారే కాదు. అసలు మీకు ఇంతకీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా? సో ఫస్ట్ ఇనీషియల్గా ఇప్పట్లాగా చెప్పగానే ఆ రామ్మ చేసేద్దాం అన్నట్లయితే ఏం లేదు. సో ఇనీషియల్గా కొంత ఫ్రిక్షన్ అయితే ఉంది, బట్ ఫైనల్లీ ఒప్పించుకొని మా పేరెంట్స్ అందరూ హ్యాపీగానే చాలా బాగా చేశారు. మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి? సో టర్నింగ్ పాయింట్ అంటే అంత హ్యాపీ మూమెంట్ ఏం కాదు, బట్ మనకు లైఫ్ అంతా సెట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ 40 years మనకు ఇలాగే నడుస్తుంది, ఇంకా సెట్ అనుకున్న టైంలో మనకు ఒక మూమెంట్ వచ్చింది. మేము హైదరాబాద్ బిజినెస్లు అన్నీ వదిలి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి అన్న పాయింట్ వచ్చిన రోజు లిటరల్లీ ఒక వారం నిద్ర పట్టలేదు అసలు. అక్కడ మా స్టాఫ్కి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ ఏంటక్క, ఏంటి మేడం, ఎందుకు ఇలాగా, ఎప్పుడు అప్పటికి నాకు చేతిలో ఇంకొక నెలకి సరిపడా వర్క్ కూడా ఉంది. ఓకే, వాళ్ళందరి డెలివరబుల్స్ ఇవ్వాలి, ఇక్కడేమో ఇమీడియట్గా వచ్చేయాలి. సో ముందు వాళ్ళని ఫేస్ చేయటం టఫెస్ట్ పార్ట్ కిరణ్. అసలు మనల్ని అంత అభిమానించేవాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ నాకు అది తలుచుకుంటే బాధేసేస్తుంది. వాళ్ళు ఏడుస్తూ వచ్చే రోజు నమ్మవు. నాకు అక్కడ ఒక 5 women ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళంతా మన బెంగాలీ వర్కర్స్ బొటిక్స్లో తెలుసు కదా. సో అమ్మాయిలు అయితే వచ్చి ఇలా హక్ చేసేసుకున్నారు, వద్దక్క నువ్వు వెళ్ళొద్దక్క. ఇప్పటికీ నాకు అది ఆ డే గుర్తొస్తే అది ఎందుకు వచ్చింది ఆ ఫేజ్ అనేది ఇంకా అది గాడ్ డెసిషన్ అనుకుంటాను. ఇంక అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్క్రాచ్ నుంచి, జీరో నుంచి మొదలు పెట్టాలి. మనకేం డైరెక్షన్ లేదు, ఏం చేయాలన్న క్లూ లేదు. అండ్ మా హస్బెండ్ అక్కడ ఆయన బిజినెస్లు ఉన్నాయి, ఆయన ఎకాయకనే వచ్చేసే సిచ్యువేషన్ కాదు. లిటరల్లీ నేను బాబుని తీసుకొని మేమిద్దరమే వచ్చేసాం ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే, నేను బాబుని తీసుకొని వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ ఇల్లు చూసుకొని, ఇక్కడ ఏజెంట్లను మాట్లాడుకొని ఇల్లు చూసుకొని, బాబు స్కూల్ అడ్మిషన్, దట్ వాజ్ బిగ్గెస్ట్ టఫెస్ట్ పాయింట్. వాడు అప్పుడు యూకేజీ,
వాడికి అక్కడ ఇల్లు అంతా ఒక కంఫర్టబుల్ ప్లేస్ ఉండేది. ఎప్పుడు ఇంట్లో స్టాఫ్ ఉండేవాళ్ళు, చుట్టూ మనుషులు ఉండేవాళ్ళు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఒక్కదాన్నే మేమిద్దరమే అయిపోయేసరికి వాడికి ఏం అర్థమయ్యేది కాదు. వాడు నిద్రపోయేవాడు కాదు, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. రోజు స్కూల్కి అయితే థర్డ్ డే ఫోర్త్ డే వాడిని స్కూల్లో దింపి నేను వచ్చేస్తుంటే వాడు ఎంత ఫోర్స్గా పరిగెత్తుకుంటూ వచ్చి నా డ్రెస్ పట్టుకొని లాగాడంటే డ్రెస్ చిరిగిపోయింది. వామ్మో! యూకేజీ బాబు. అంటే వాడు ఎంత ఏడ్చాడో, రోజు ఏడ్చేదాన్ని నేను అప్పుడు. ఏంటి బాబుని ఇంత ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే చేస్తుంది ఏదున్నా వాడి కోసమే. వాడిని ఇంత ఇబ్బంది పెడుతున్నామా, వాడిని ఇంత కష్టపెడుతున్నామా, బట్ కానీ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఆ ఫేజ్ నుంచి తర్వాత మేము వచ్చిన తర్వాత 8 monthsకి మా హస్బెండ్ వచ్చారు. ఓకే. సో 8 months నేను బాబు మేమిద్దరమే ఇక్కడ ఒక్కళ్ళమే ఉన్నాం. కొత్త ఊరు, ఎవ్వరూ తెలియదు ఇక్కడ చుట్టాలు. సో సెక్యూరిటీ ఉంటుందని ఏదో గేటెడ్ కమ్యూనిటీ తీసుకొని సగం మూడు విడతలుగా సామాన్ తెచ్చుకున్నాం. నేను వస్తా కొంచెం, మా హస్బెండ్ వస్తా కొంచెం, మెల్లమెల్లగా ఇంకా తర్వాత ఓకే ఇంకా ఏది ఇప్పుడు అయిందేదో అయిపోయింది, ఇంక నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వాలి. సో అప్పుడు ఇంక మళ్ళీ కోర్స్ జాయిన్ చేసి బాబు స్కూల్ నుంచి వచ్చే టైం గ్యాప్ మధ్యలో కోర్స్కి వెళ్ళి బాబుని తీసుకొని పిక్ చేసుకొని ఇంటికి వచ్చి ఇక మళ్ళీ ఇంకా 0 నుంచి కిక్ స్టార్ట్. సో మీది లవ్ మ్యారేజ్ అన్నారు, దట్ టు కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మీకు లైక్ మీ సైడ్ నుంచి కానీ మీ హస్బెండ్ సైడ్ నుంచి కానీ సపోర్ట్ ఎలా ఉంది ఇనిషియల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు? ఓకే. సో బేసిక్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ మా బాబుకి 10 months. చిన్న బాబు. సో ఫ్యామిలీ కన్సర్న్, ఇప్పుడు ఎందుకమ్మా ఇంత చిన్న బాబు కదా, ఇప్పుడు వద్దులే తర్వాత చూసుకోవచ్చు అన్నారు. బట్ నాకేమంటే దానికి టైం ఏముంటుంది, ఏ రోజుకైనా మేనేజ్ చేయాల్సిందే. కిడ్స్ 10 months అవనివ్వండి, 10 years అవనివ్వండి, మనం ఇచ్చే అటెన్షన్ ఎప్పుడు ఇవ్వాల్సిందే. సో నేను లేదు నేను ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను అంటే అప్పటికి నాకు మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉండేవి, మంచి నెట్వర్క్ ఉండేది. అండ్ అప్పుడు ఆ గ్యాప్ ఉంది అక్కడ ఊర్లో. ఇంకొకళ్ళు వచ్చి దాని గ్యాప్ ఫిల్ చేసే లోపు మనం చేయాలనేది నేను చాలా పట్టుదలగా ఉన్నాను. లిటరల్లీ ఒక అల్టిమేటం కూడా పాస్ చేసేసారు, నీ ఇష్టానికి నువ్వు పెట్టుకుంటున్నావు, రేపు తర్వాత మా నుంచి ఏ సపోర్టు ఉండదు, మమ్మల్ని అడగడానికి లేదు చెప్పేసి ఓకే సరే చూద్దాంలే. మా హస్బెండ్ ఉన్నాడు నాకు, ఆయన సపోర్ట్ ఉంటుందని నాకు తెలుసు. సర్లేండి నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పాను. బట్ మేబీ అంటారు కదా ఏది జరిగినా మన మంచికే అని. ఆ రోజు వాళ్ళు అలా ఉండటం వల్లే మాకు ఈరోజు ఇంత కాన్ఫిడెన్స్, ఏ సిచ్యువేషన్ అన్నా ఫేస్ చేసి ఇప్పుడు మనం ఒంటరిగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈరోజు హైదరాబాద్, రేపు బాంబే వెళ్ళినా, ఇంకో రోజు ఎక్కడికన్నా తీసుకుని నన్ను పడేయండి, నేను కాన్ఫిడెంట్గా ఇదే స్పిరిట్ తోటి ఓకే నేను చూసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. మేబీ వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేయకపోవడమే నాకు మంచిదైందేమో అనుకుంటాను నేను. మేబీ మీ స్ట్రాంగ్నెస్ కానీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి మేబీ రీజన్, బికాస్ మనం ఎప్పుడైతే వర్స్ట్ కేసెస్ లో ఉంటామో అప్పుడే విల్ గివ్ us ద బెస్ట్ కదా. అవునవును, ఇంకా అంతకంటే టఫ్ సిచ్యువేషన్ ఏముంటది మనకు. చిన్న బేబీ, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, మనకు మనమే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మాకేమి ఇవ్వలేదు. మొత్తం కంప్లీట్ బ్యాంక్ లోన్ పెట్టుకొని మేము A to Z స్టార్ట్ చేసాం. వరస్ట్ పార్ట్ ఇంకా అంతకంటే ఏముంటది, బిజినెస్ కి కావాల్సింది సపోర్ట్, ఫైనాన్స్, రెండు లేకుండానే ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఎనీ టైం ఏదన్నా ఫేస్ చేయడానికి ఐ కెన్ ఫేస్ ఇట్. ఫస్ట్ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ రెండిట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో మీరు ఒకరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్ళమని చెప్తారు? సో ప్రోడక్ట్ బిజినెస్, సర్వీస్ బిజినెస్ రెండు కరెక్టే, రెండు మంచిదే. దేనికి ఉండే ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉంటాయి. బేసిక్గా ప్రోడక్ట్ బిజినెస్లో అయితే ఎయిదర్ మీరు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, లేదా ఇన్వెంటరీ తెచ్చి దాన్ని ట్రేడింగ్ చేయాలి. సర్వీస్ బేస్ వచ్చేసి మన టైము, మన సర్వీస్కి ఇక్కడ ఏమంటే మోర్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది, మనుషుల్ని ఎక్కువ మేనేజ్ చేయాలి సర్వీస్లో. ప్రోడక్ట్లో మనం కంప్లీట్ అదే ఓపెన్ బుక్, మనం సేల్స్ చేసేస్తాము వచ్చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏది కరెక్ట్ అనేది కాదు, ఏది ఎక్కువ ప్రాఫిటబుల్ అనేది కాదు, రెండు ప్రాఫిటబులే, రెండు కరెక్టే. మనకి ఏది సూట్ అవుద్ది, సో మనకి ఏది సూట్ అవుద్ది, మన పర్సనాలిటీకి ఏది సూట్ అవుద్ది అనేది చూస్ చేసుకోవడం. దీప్తి గారు, ఒక పర్సన్ సర్వీస్ బేస్డ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏముంటాయి? సో బేసిక్గా ఫస్ట్ సర్వీస్ బిజినెస్లో మనకు సక్సెస్ కావాలి అని అంటే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి.
ఇంకోటి మనం ఇక్కడ చాలా మంది టీంని మేనేజ్ చేయాలి. ఇక్కడ మన దగ్గర ప్రోడక్ట్ ఉండదు, టీంని పంపించి సర్వీస్ చేసేదే మన మెయిన్ బిజినెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు పెద్దవాళ్ళు చెప్తారు చూడు, తాను ఒప్పక నొప్పించేవాడు ధన్యుడు సుమతి అని. ఇక్కడ అలా తాను ఒప్పక నొప్పించకుండా ఉంటేనే మనకు బిజినెస్ సుమతి అవుద్ది. సో మనకు ఎందుకంటే మనం కంప్లీట్గా రిలై అయ్యేది మన టీం మీద. సో టీమ్ వాళ్ళకి వాళ్ళ కష్ట నష్టాలు మొత్తం మన నెత్తిన వేసుకోవాలి. ముందు వాళ్ళు బాగుంటేనే మనకు బిజినెస్ బాగుంటుంది. సో మెయిన్ క్వాలిటీ అయితే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అండ్ పేషెన్స్ ఉండాలి. ఒక్కొక్కళ్ళ మూడ్ స్వింగ్స్ అన్నీ మనకే చూపిస్తూ ఉంటారు. అన్నిటినీ మనం మనకు ఆ రోజు మనకు మూడు బాగున్నా లేకపోయినా మనం బాగున్నట్లే అక్కడ ప్రిటెండ్ చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మీరు చాలా మంచిగా అంటే నాతో మాట్లాడిన విధానం కూడా సో స్వీట్, చాలా బాగా అనిపించింది. నాతో ఇలా మాట్లాడితే క్లయింట్స్ ఇంకా బాగా మాట్లాడతారు. సో నాకేం తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు మీకున్న క్లయింట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన క్లయింట్ ఎవరైనా ఉన్నారా? సో కాంప్లిమెంట్ అంటే ఒక క్లయింట్ ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ అని అంది. సో దట్ వాస్ బెస్ట్ కాంప్లిమెంట్. అంటే మీరు ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా రిసీవ్ చేసుకుంటారని చాలా మంది చెప్తారు. సో తనే మళ్ళీ చిన్నాడు కాదు, షీ రన్స్ హర్ ఓన్ బిజినెస్, షీ ఈస్ ఆల్సో వెరీ బిగ్ పర్సనాలిటీ అండ్ గెటింగ్ సచ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హర్ ఈస్ ద బిగ్గెస్ట్. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. నేచర్ అంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉండాలనుకోను, అసలే మా ఫీల్డే చాలా స్ట్రెస్ఫుల్ ఫీల్డ్. అది మళ్ళీ మనం ఫేస్లో క్యారీ చేసామనుకోండి, మన స్టాఫ్కి కూడా అది వెళ్తుంది, అది క్లయింట్స్కి మా స్పేస్ని ఎంత లైవ్లీగా ఉంచితేనే మనకు అవుట్పుట్ అంత బాగుంటుంది. చిల్గానే ఉంటాం బేసిక్గా అందరం. నేను ఎలా ఉంటానో మా స్టాఫ్ అలాగే ఉంటారు. అందరూ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మేము చిల్గా ఉండడానికి ట్రై చేస్తాం. మీ పాయింట్లో నిజంగా ఒక ఉమెన్కి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కానీ ఉండడం అంత ఇంపార్టెంట్ అంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ నేను ఆల్రెడీ దీని గురించి ఒక రీల్ కూడా చేశాను. ఇన్కమ్ ఎంత అనేది కాదు, అది మనకిచ్చే కాన్ఫిడెన్స్, అది మనకు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఇచ్చే కాన్ఫిడెన్స్, అది అందులో అది చేస్తేనే వస్తుంది. బుక్కులు చదివినా రాదు, స్పీచ్లు విన్నా రాదు, వీడియోస్ చూసినా రాదు. అది అందులోకి గ్రౌండ్లో దిగాలి. దిగి అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం మల్టిపుల్ పీపుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు దెర్ విల్ బి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్. దాని నుంచి మనకు చాలా నేర్చుకోవడానికి వస్తుంది. నాకు సర్వీస్ ఫీల్డ్ మెయిన్గా అందుకే ఇష్టం. మనకు ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. వి విల్ గెట్ టు నో లాట్ ఫ్రమ్ పీపుల్. మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ కొంతమంది హ్యాండిల్ చేసే విధానం, స్టార్టింగ్లో నేను కూడా ఒక్కొక్కసారి నాట్ నెససరీ కదా మనం చేసిన ప్రతి అవుట్పుట్ మన క్లయింట్కి నచ్చాలని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ రోజు ఏం ఫేస్ చేయాలో మనకు తెలియదు. మనకంటూ ఒక ఇన్కమ్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకు. ఫస్ట్ అది ఎంత అనేది పక్కన పెట్టేసేయచ్చు. ముందు మనకు ఎక్స్పోజర్ వస్తుంది, ఆ ఎక్స్పోజర్తో మనం ఏదన్నా హ్యాండిల్ చేయొచ్చు. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ అప్పుడు ఉండకపోవచ్చు, వాళ్ళకి వేరే సిచ్యువేషన్స్ రావచ్చు, మన హస్బెండ్ తన కెరీర్లో ఏమన్నా అవ్వచ్చు. సో వీ షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్. ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి, ఏ రోజు ఏం జరుగుద్దో తెలియదు. ఇప్పుడు చాలా మందికి లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో ఈ అమ్మాయిలకి ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీస్లో దాన్ని తీసుకునే విధానం ఒకలా ఉంటుంది. అవును. అదే ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి, ఇంకా గుండె దడదడలాడుతూనే ఉంటుంది వాళ్ళకి, ఏ రోజు ఎలా ఉంటుంది. వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునే విధానమే వాళ్ళది చాలా, అంటే దాని ఇంపాక్ట్ హోల్ ఫ్యామిలీ మీద ఉంటుంది. ఎప్పుడైతే మదర్ కాన్ఫిడెంట్గా తను స్ట్రాంగ్గా ఉందో మొత్తం అన్ని ఎవ్రీథింగ్ విల్ టేక్ ప్లేస్. ఇప్పుడు మాకు వర్క్ చేసే వాళ్ళకి కూడా మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసేస్తున్నాను, వద్దు, ఫస్ట్ చదివించు, ఏదో ఒకటి తనంతటా తను చేసుకునే పొజిషన్కి వచ్చాక నువ్వు చేసే, నువ్వు చేతులు దులుపుకోవాలని చూడకు. నేను ప్రతి ఒక్కళ్ళకి అది సజెస్ట్ చేస్తాను. ఎవరికన్నా ఉండొచ్చు, మీ హస్బెండ్కి ల్యాక్స్లో శాలరీ రావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ కంప్లీట్గా సెటిల్డ్ అవ్వచ్చు, మీకు 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఆస్తి ఉంటుంది అక్కడ. అవును. కానీ ఆస్తి నీకు పొగరిస్తుంది కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వదు, స్ట్రెంగ్త్ ఇవ్వదు నీకు. సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఇస్తుంది డెఫినెట్గా. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మనకు కొంతవరకు పనిచేస్తుంది. బట్ ఎవ్రీ మైన్యూట్ సిచ్యువేషన్కి మనకు ఆడున్న భూమి వచ్చి ఏమి హెల్ప్ చేయదు. మనకు మనమే చేసుకోవాలి. ఆ మనకు మనం చేసుకోగలిగే
శక్తి మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నుంచి వస్తాయి. మనకు రికరింగ్ ఇన్కమ్ ఉండాలి, ఎగ్జాక్ట్లీ. అప్పుడే మనకు అది వస్తుంది. ఇప్పుడు ముందుతో కంపేర్ చేసుకుంటే ఉమెన్ ఆర్ బీయింగ్ వెరీ స్ట్రాంగర్. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త బిజినెసెస్లోకి టు బి హానెస్ట్ చెప్పాలంటే కొత్త ఇన్నోవేటివ్ ఏమైనా వస్తే అది బికాస్ ఆఫ్ ఉమెన్ అవుతుంది. సో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఉమెన్స్కి మీరు ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? ఓకే, సో నేను అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్ కానీ ఉన్న ఆంటర్ప్రినర్స్ కానీ నేను ఫాలో అయింది ఇది, నేను నమ్మింది ఇది, డూ ఇట్ ఎనీవే. ఫ్యామిలీ సపోర్ట్ లేదా, డూ ఇట్ ఎనీవే. నీకు భయం వేస్తుందా, డూ ఇట్ ఎనీవే. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉందా, డూ ఇట్ ఎనీవే. ముందు చేస్తేనే కదా అది అవుతుందో లేదో తెలిసేది. చాలామంది అమ్మాయిలు ముందు రిజల్ట్ గురించి ఆలోచిస్తారు, అవుతుందో లేదో, లేకపోతే పర్ఫెక్ట్ అయిన తర్వాత మొదలు పెడదాం, కొంచెం టైం తీసుకుందాం, అయిపోయింది. పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. రోజులేమి ఎవరి కోసం ఆగో, టైం గడిచిపోతూనే ఉంటుంది. సో అంత టైం తీసుకోవద్దు. ఎప్పుడన్నా సరే ఈ బిజినెస్ ఫీల్డ్లో స్టెప్ ఇన్ అయ్యాక మనకు బోల్డ్ అనే లెసన్స్ వస్తూ ఉంటాయి. సో డూ ఇట్ ఎనీవే, దట్స్ ద మెయిన్ అడ్వైస్ ఐ విల్ గివ్. మీ ఓవరాల్ జర్నీలో ఎక్స్పీరియన్స్లో టు ద వన్ పర్సన్ యూఆర్ థ్యాంక్ఫుల్ అంటే ఎవరని చెప్తారు మీరు? అవుట్ రైట్ మా హస్బెండ్ అనే చెప్తాను. సో హీ వాజ్ దేర్ విత్ మీ ఆల్వేస్. ఇందాక నేను చెప్పినట్లే, బట్ ఇప్పుడు మన ఆడియన్స్లో టు ద మెన్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఐ వాంట్ టు టెల్, మీ సపోర్ట్ ఒక్కసారి ఇచ్చి చూడండి మీ వైఫ్స్కి కానీ, టు ఎనీ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్. అది మీ మదర్ అవ్వచ్చు, మీ సిస్టర్ అవ్వచ్చు. మీ దగ్గర నుంచి కాకపోతే ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి వాళ్ళు. సో ఒక్కసారి వాళ్ళకి సపోర్ట్ చేసి చూడండి, వాళ్ళు మీ ఊహకు అందనంత రిజల్ట్ మీకు ఇస్తారు. అండ్ ఐ నో మెనీ ఉమెన్ సపోర్ట్ లేక, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక వాళ్ళు అక్కడే ఆగిపోయి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ, వీళ్ళకి సపోర్ట్ చేసే స్కోప్ ఉన్నా, వీళ్ళకి ఆ ఛాన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారులే, ఇప్పుడు వీళ్ళకి అవసరమా అని ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలామంది మదర్స్ కూడా తెలుసు, వాళ్ళకి అప్పట్లో ఛాన్స్ లేదు, ఇప్పుడు వాళ్ళు దే వాంట్ టు ట్రై. ఇప్పుడు మార్కెట్ చాలా ఓపెన్ అయిపోయింది. దెర్ ఆర్ మెనీ మార్కెట్ ప్లేసెస్ వేర్ దే కెన్ ట్రై దెమ్ సెల్ఫ్. సో ఒక్కసారి అందరూ ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, దే విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ. యాజ్ బీయింగ్ ఏ ఉమెన్, ఒక్కసారి మనం ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఒక సిచ్యువేషన్ చెప్పారు, నేను వెళ్ళి పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన అటెన్షన్ వేరు అండ్ మెన్ వెళ్ళినప్పుడు అటెన్షన్ వేరు అని. సో వీ విల్ బీ లైక్ అరౌండ్ విత్ మెనీ టాక్సిక్ పీపుల్. సో ఇలాంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మనం బిజినెస్ ముందుకు తీసుకుని వెళ్ళలేం. సో యాజ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఉమెన్, మీరు ఒక వన్ సజెషన్ టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండాలంటే ఏం చెప్తారు? ఇది ఎక్కడన్నా, అది బిజినెస్ అనే కాదు, మన ఇంట్లో ఉంటారు, మన ఇంట్లో ఆడపడుచులు ఉంటారు, ఇది ఒక్కొక్కళ్ళు అత్తగారులు అవ్వచ్చు, కొంతమందికి తోడుకోడళ్ళు అవ్వచ్చు, వర్క్ ప్లేస్లో వర్క్ చేసే దగ్గర మేనేజర్స్ అవ్వచ్చు. ప్రతి చోట మనకు టాక్సిక్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. ప్రతి చోట దేవుడు మంచి చెడు రెండు పెట్టుంచుతాడు మన కోసం. దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేది క్వశ్చన్ ఇక్కడ. సో నేను ఫాలో అయ్యేది, నాట్ నెసరీ అందరూ ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు. సో ఇగ్నోర్ చేయడే. వాళ్ళ ఏంటి బేసిక్గా ఏదో ఒకటి అని మనల్ని ట్రిగ్గర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ట్రిగ్గర్ చేస్తే మనం దానికి రియాక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రియాక్ట్ అవ్వి అక్కడ ఒక డిస్కషన్ జరిగి వాళ్ళ తర్వాత పక్కకి వెళ్ళి, అబ్బా నేను ఇట్లా అన్నాను, అది బాగా తిక్క కుదిరింది, అసలు ఆన్సర్ చేయలేకపోయారు తెలుసా, నోరు ఊపిచ్చేసాను తెలుసా, దానికి బాగా తిక్క కుదిరింది. సో ఇలా దీని నుంచి వాళ్ళు ఒక సైకిక్ ఆనందం పొందుతుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, మన రియాక్షన్. ఎగ్జాక్ట్లీ. మనం సైలెంట్గా ఉంటే ఇంక అక్కడ క్వశ్చన్ లేదు కదా. ట్రూ. ఇగ్నోర్ చేసేసామనుకోండి, లేదు వాళ్ళు వచ్చి సపోజ్ ఏంటే నువ్వు చేయలేదంట కదా, ఇది రాలేదంట కదా, మేము ఇది కొనుక్కున్నాం మీకు లేదంట కదా, అవును లేదు, ఇంకేం మాట్లాడతా తర్వాత. అంతే, ఏదర్ వాళ్ళని ఇగ్నోర్ చేయటం, లేదా వాళ్ళు చెప్పిన దానికి తలోపడం. కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు చేయలేకపోతున్నావు, అవును నేను చేయలేకపోతున్నాను, నాకు అవ్వట్లేదు, ఇంకేం మాట్లాడలేరు వాళ్ళు. అంతే, అది వాళ్ళకి ఇంకా మోర్ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ మనం ఇచ్చి వాడికి మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసే ఛాన్స్ ఇవ్వడం కంటే మనం సింపుల్గా నువ్వు కరెక్ట్ అబ్బా, నువ్వు చెప్పిందే కరెక్ట్, అయిపోయాయి ఇంక అక్కడే. లేదా ఇంకా ఏమన్నా ఇంకొంచెం మనకి ఇప్పుడు చాలామంది ఆఫీసుల్లో ఫేస్ చేస్తుంటారు, నాకు చెప్తుంటారు, అది చేతగా అది రాలేదు అంట కదా, ఇది రాలేదని ఇది చేయలేకపోయాను, అవును చేయలేకపోయాను, కొంచెం నువ్వు చేసి పెట్టవా అని అడుగు. దెబ్బకి రెండో రోజు మన దగ్గరికి రారు. అంతే, వాళ్ళకి ఇంకా అదే మంత్రం. అయితే ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ దెమ్, లేదా నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వే బాస్.
కథం. ఇంకా మనం చించుకొని రెచ్చిపోయి వాళ్ళకి ఏటట్టు నువ్వు ఇట్లా అంటావా, నన్ను అట్లా అంటావా, ఇదంతా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అనమాట. దానికంటే ఇదే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్. నేను దీన్ని స్వీట్ రివెంజ్ అంట. స్వీట్ రివెంజ్ అంతే. ఇంకా అంతకంటే బెస్ట్ సొల్యూషన్ ఏ ఉండదు. ఇది అంత ఈజీ కాదు. ఓవర్ ద ఇయర్స్ నేను నేర్చుకున్నది అది. వెదర్ ఇట్ ఈస్ మై క్లయింట్స్ అవ్వచ్చు, మై ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరి దగ్గర నుంచి వచ్చినా మీరు బాగా చేయలేదండి, చేయలేదు సార్, అవును పొరపాటు అయిపోయింది, అయిపోయా. అదే మనం కాదు మేము బాగా చేసాం కదండి, అట్లా ఎట్లా అంటారండి అని అన్నామంటే డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. సో స్వీట్ రివెంజ్ ఇస్ ద బెస్ట్ పాలసీ టు హ్యాండిల్ టాక్సిక్ పీపుల్. మన సొసైటీ ఎంత మారుతుంది అనుకున్నా కొంతమంది టాబూ క్రియేట్ చేసిన పీపుల్ ఉంటారు. ఎస్పెషల్లీ ఉమెన్ కేసెస్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళి అవ్వలేదు, ఎట్లుంటుంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటారు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఎప్పుడు కంటావు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క 1 year 2 years లేట్ అయ్యి సెటిల్ అయినా కూడా ఇంకెప్పుడు సెటిల్ అవుతావు, ఇంత చదువుకొని ఎందుకు, ఈ సొసైటల్ ప్రెషర్స్ వల్ల ఉమెన్ చాలా మంది ఆగిపోతున్నారు. అసలు ఈ టాబూ మీద మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్. ఇప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళండి, ఏ సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళండి, ప్రతి టేబుల్ దగ్గర ఈ క్వశ్చన్స్ వినిపిస్తూనే ఉంటాయి. అవును. ఏరా ఇంకా సెటిల్ అవ్వలేదా, ఏరా ఇంకా పెళ్లి చేసుకోలేదా, ఏమ్మా ఇంకా జాబ్ తెచ్చుకోలేదా, అయితే పెళ్ళి అయిన వాళ్ళకి ఇంకా పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తారు, మీకెందుకు బాస్, వాళ్ళని బతకనివ్వండి. ఎవరికి ఇప్పుడు ఎక్కడ మన ఈ సాఫ్ట్వేర్ యుగం కూడా అయిపోయింది, ఏఐకి వచ్చేసాం, ఇంకా 2026కి వచ్చేసాం, ఇంకా కూడా ఇంకా 25 ఏళ్ళకి పెళ్ళి, 27 ఏళ్ళకి పిల్లలు, 30కి సెటిల్ అయిపోవాలి, 40కి పడుకోవాలి. ఈ ఇప్పుడు ప్రజెంట్ ఆ ట్యాబు లేదు. ఇప్పుడు అది ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఎవరి పేస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టైంకి వాళ్ళు వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళ టైంని బట్టి చూసుకో. మన ఎవరు పర్ఫెక్ట్ చెప్పండి? అవును. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సెట్ బ్యాక్స్ ఉంటాయి. అవును. అలా అని మనం గుచ్చాల్సిన అవసరం లేదు. మనకు ఆ సివిక్ సెన్స్ ఉండాలండి. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఇంకా నాకు ఇప్పటికీ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు హూ ఆర్ అవాయిడింగ్ దీస్ గ్యాదరింగ్స్. ఓకే. జస్ట్ బికాజ్ ఇప్పుడు అక్కడికి వస్తే ఏం క్వశ్చన్స్ ఫేస్ చేయాలో, పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తారనో, ఏం చేస్తున్నావు లైఫ్లో, ఎవరికి పట్టిన ప్యాకేజ్లు ఎంత, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావు, ఎవరి లైఫ్ వాళ్ళది. మనం వీ హ్యావ్ టు లెట్ దెమ్ బ్రీత్. వాళ్ళకి మనం ఆ స్పేస్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి. ఈరోజు నువ్వు ఒకళ్ళని అడుగుతావు జస్ట్ బికాస్ క్యూరియాసిటీ అండి. ఎగ్జాక్ట్లీ. జస్ట్ నీకు క్యూరియాసిటీ, అది అవతల వాళ్ళకి ఎంత సోషల్ ప్రెషర్ చెప్పండి అది. దాని గురించి ఇప్పుడు అక్కడ ఒక స్మైల్ తోటి ఏదో ఒక ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయినా వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అది తిరుగుతూనే ఉంటుంది. అవును. మళ్ళీ ఇంకోసారి రావాలన్నా వాళ్ళకి భయం వేస్తుంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు హూ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు హ్యాండిల్ దట్. బట్ మాక్సిమం పీపుల్కి అది ఎఫెక్ట్ చేస్తుంది. ఎంతో కొంత అయితే కంపల్సరీ అట్లీస్ట్ ఆ 2 days అన్నా వాళ్ళకి అది అవసరమా? ఇప్పుడు ఆ 2 days ప్రెషర్ అన్నా వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు కదా. కంప్లీట్లీ అన్నెసెసరీ ప్రెషర్ అసలు అది. సో అది మనకు ఉండాలండి సివిక్ సెన్స్. ఇక్కడ అడగకూడదు చెప్పాలంటే. వాళ్ళకి ఇప్పుడు అడిగితే మనం హ్యాండిల్ ఎలా చేయాలి అనే దానికంటే అడుగుతారు, మనం కూడా దానికి ఒక స్వీట్ ఆన్సర్ ప్రిపేర్ అయి ఉండాలి. నాకు తెలియగానే ఫస్ట్ మీకే చెప్పేస్తానండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడమే. వీళ్ళకి సజెషన్ ఇవ్వడం కంటే నేనైతే అడిగే వాళ్ళకనే చెప్తాను, మీ పని మీరు చూసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతిదీ ఏమి అందరూ అడగట్లేదు కదా. సో లెట్ దెమ్, వాళ్ళకి ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టైం పేస్ వాళ్ళకు ఉంటుంది. యాజ్ బీయింగ్ ఏ మామ్, దట్ టు మిలీనియల్ మామ్, ఒక ఫౌండర్, ఒక హోమ్ మేకర్ కింద మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? సో ఇక్కడ బ్యాలెన్స్ కంటే మేనేజ్ అనొచ్చు. ఒకరోజు ఇది బాగా చేయగలిగితే ఒకరోజు అది బాగా చేయగలుగుతాం. అందరికీ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా 90s కిడ్స్కి, మిలీనియల్ మామ్స్కి ఇది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తుంది. వీ హ్యావ్ టు మేనేజ్. ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా తలకి ఎక్కించుకున్న తర్వాత ఇంకా దించలేము దాన్ని. అయితే ఒకటి చెప్తాను, ప్రజెంట్ మిలీనియల్ మామ్స్, నేను రీసెంట్గా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో కూడా చదివాను ఇది. దే ఆర్ ద బెస్ట్ మామ్స్. దే ఆర్ హ్యాండ్లింగ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ మామ్ అవ్వచ్చు, యాజ్ ఎ వర్క్ స్పేస్లో కానివ్వచ్చు, ఎస్పెషల్లీ ఇన్ పేరెంటింగ్. పేరెంటింగ్లో మా ముందు జనరేషన్ పేరెంట్స్తో పోలిస్తే ఇప్పుడు మిలీనియల్ మామ్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండి. అంటే
మనకు ముందు ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇంత నాలెడ్జ్ లేదు. నా మేము ఇప్పుడు మా జనరేషన్ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు. సో కిడ్స్కి ఎంత కుదిరితే అంత బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. దే ఆర్ గోయింగ్ ఎనీ ఎక్స్టెంట్ చెప్పాలంటే. వాళ్ళ సరదాల్ని చాలా వరకు సాక్రిఫైస్ చేసైనా ముందు పిల్లలకి, ఇంతకుముందు మా పేరెంట్స్ ఎట్లుండేవాళ్ళు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఫోకస్డే ఉండేవాళ్ళు. చదివిద్దాం, మెయిన్ ముందు అక్కడ టాప్ రావాలి, లేకపోతే ఐఐటీలో సీట్ రావాలి, మెయిన్ ఫోకస్ అట్లే ఉండేది. బట్ ఇప్పుడు మేము దాంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎంతమంది మామ్స్ అండి వీకెండ్ వస్తే ఏదో ఒక క్లాసెస్, సాంగ్ సింగింగ్ అనో, డాన్స్ అనో, రోబోటిక్స్ అనో, ఏదో ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనో, అది చిన్న విషయం కాదు. జాయిన్ చేసిన రోజు బాగానే ఉంటుంది, ఫస్ట్ 2 days బాగుంటుంది, తర్వాత ఎవరు తీసుకెళ్తారు? మన పిల్లల్ని మనమే తీసుకెళ్ళాలి. ఎవరో చాలా తక్కువ మంది ఉంటారు ప్రివిలేజ్డ్, వాళ్ళకి మనుషులు పెట్టే అందరూ ఉండరు కదా. బట్ మోస్ట్ అట్లా అని మనకు లేరు కదా అని ఆగిపోవట్లేదు ఎవరు. వాళ్ళకి తోచినంతలో, వాళ్ళకు కుదిరినంతలో పిల్లలకి ఎన్ని స్కిల్స్ కుదిరితే అన్ని స్కిల్స్ నేర్పిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈస్ ద ప్రౌడ్ పార్ట్ ఐ ఫీల్ అబౌట్ మిలీనియల్ మామ్స్. మేము ఇక్కడ నేను జనరలైజ్ చేసేసుకుంటాను, మిలీనియల్ మామ్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఒకవైపు చూస్తే బిజినెసెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి, ఇంకోవైపు చూస్తే జెన్జీ కిడ్స్ కొత్త కొత్త ఇన్నోవేటివ్స్తో మార్కెట్లోకి వస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మీరు ఇది ఒక థ్రెట్ అనుకుంటారా, లేకపోతే హెల్తీ కాంపిటీషన్ కింద తీసుకొని వర్క్ చేస్తారా? సో మీరు చెప్పింది కరెక్ట్. జెన్జీస్ ఆర్ రూలింగ్ నౌ. వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటున్నారు అబ్బా. వాళ్ళ క్రియేటివిటీ కానీ వాళ్ళ గట్స్ మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనైతే అది హెల్తీ కాంపిటీషన్ అనే అనుకుంటాను. ఐ లుక్అప్ టు దెమ్. వాళ్ళ థాట్స్, వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ చూసి మేము నేర్చుకుంటున్నాం చెప్పాలంటే. మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న థింగ్స్ కానీ చాలా ఫీల్డ్స్లో చాలా బాగా చేస్తున్నారు. సో డెఫినెట్గా నేను అది ఒక కన్స్ట్రక్టివ్ వేలోనే తీసుకుంటాను, ఒక హెల్దీ కాంపిటీషన్ అనుకుంటాను. మార్కెట్ పెరగాలి ఎండ్ ఆఫ్ ద డే, అప్పుడే అందరికీ బాగుంటుంది. సో వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే మేము కూడా నేర్చుకుంటాం, మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, అందరూ బాగుంటుంది కదా. దీప్తి గారు, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే, మీరే చూసి తెలుసుకోండి. సో మిలీనియల్ మామ్సా, జెన్జీ మామ్సా? ఆబ్వియస్లీ మిలీనియల్ మామ్స్. జెన్జీలు ఇంకా మామ్స్ ఎక్కడున్నారమ్మా, ఇప్పుడిప్పుడే వాళ్ళు వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. బట్ ఐ ఓట్ ఫర్ ఎనీ టైమ్ మిలీనియల్ మామ్స్. మీరు యాజ్ అ ఫౌండర్ యూ వాంట్ మిలీనియల్ స్టాఫ్ ఆర్ జెన్జీ స్టాఫ్? ఐ వాంట్ బోత్. బోత్. వీళ్ళొక్కళ్ళతో నాకు పని అవ్వదు. ఐ వాంట్ బోత్. క్రియేటివ్గా కావాలనుకుంటే జెన్జీలు తీసుకుంటాను, హార్డ్ వర్కింగ్ కావాలంటే మిలీనియల్స్ తీసుకుంటాను. సో అందరూ కావాలి, అందరిలోనూ అలా అని అందులో ఉండరని కాదు, ఇద్దరిని తీసుకుంటాను. అండ్ మీ లైఫ్లో ఒక్కరిని చూస్ చేసుకోవాలనుకుంటే అది మీ ఫ్యామిలీనా లేకపోతే మీ హస్బెండ్ ఫ్యామిలీనా? నేనైతే నా ఫ్యామిలీని చూస్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఫ్యామిలీ నాకు అందరూ కావాలి అంత ఫ్యాన్సీగా, అంత షుగర్ కోటెడ్గా నేను చెప్పను. ఐ చూస్ మై ఫ్యామిలీ. సర్వీస్ బేస్డ్ బిజినెసా లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెసా? సో ఐఎమ్ ఇన్ టు సర్వీస్ బేస్డ్ బిజినెస్. సో నాకు ప్రోడక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, బట్ స్టిల్ ఐ ఓట్ ఫర్ సర్వీస్ బేస్డ్ బిజినెస్. నాకు పీపుల్ కావాలబ్బా ఎక్కువ, నాకు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం. సో నా పర్సనాలిటీకి నాకు సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఐ థింక్ ఇట్ సూట్స్ మచ్. సో సర్వీస్ బేస్డ్ బిజినెస్. ఫోటోగ్రఫీ చేసిన తర్వాత మీరు వీడియో చూస్తారు కదా, సో మీరు క్లయింట్ ఎమోషన్ని చూస్తారా, క్లయింట్ ఫన్నీ మూమెంట్స్ని చూస్తారా? అవుట్పుట్ బాగా వచ్చిందా లేదా చూస్తాను ఫస్ట్, క్వాలిటీ బాగా వచ్చిందా ముందు నా పని చూసుకుంటాను. లేకపోతే రెండు ఇంపార్టెంటే, ఎమోషన్ క్యారీ అవ్వాలి, ఫన్నీ మూమెంట్స్ క్యారీ అవ్వాలి. సో మేము మా స్టాఫ్ని వెళ్ళినప్పుడు కూడా బెస్ట్ అవుట్పుట్ మొత్తం అన్ని క్యాప్చర్ చేసుకొచ్చేయండి అని చెప్పేస్తాను. వన్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ యూ లైక్ ద మోస్ట్? నాకు ఉపాసన గారు చాలా ఇష్టం. ఐ ఫాలో హర్ ఎ లాట్. నాకు ద వే షీ క్యారీ చాలా నచ్చుతుంది. షీఈస్ మై ఫేవరెట్. నైస్. వన్ డ్రీమ్ లైక్ వన్ డ్రీమ్ సెలబ్రిటీ షూట్? వద్దండి బాబు, ఇంకా సెలబ్రిటీ షూట్స్ నేను నా కెపాసిటీకి నేను చేయలేకపోతున్నాను. వన్ సెలబ్రిటీ డ్రీమ్ షూట్? సెలబ్రిటీ షూట్స్ ఎనఫ్, నేను చాలా చేశాను, అది ఎవరైనా చేస్తారు. బట్ ఐ వాంట్ వన్ కామన్ పీపుల్ షూట్, వాళ్ళకి ఆ సెలబ్రిటీ షూట్ ఫీల్ తెప్పించడం, అది కిక్ ఉంటుంది. వన్ థింగ్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ ఫోటోగ్రఫీ? ఓకే, సో క్రియేటింగ్ మెమరీస్, వాళ్ళ లైఫ్ టైం మెమరీస్ని మనం బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం అనేది దట్స్ ద బెస్ట్ పార్ట్.
థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. వీఆర్ సో హానర్డ్ టు హ్యావ్ యూ హియర్. అంటే మీరు ఇన్ని బిజినెస్లో ఉన్న లైక్ యాజ్ అ బీయింగ్ ఏ ఫౌండర్ యూజువల్లీ చాలామంది చాలా అగ్రెసివ్గా ఉండి హ్యాండిల్ చేయడం కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ నాకు పర్సనల్గా మీరు చాలా నచ్చారు బికాస్ ద వే యూ రెస్పాన్స్. నేను కాల్ చేసినప్పుడు కానీ ద వే యూ లైక్ రివర్ట్ బ్యాక్ టు మీ ఇస్ వెరీ గుడ్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ లౌడ్ అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్స్ వెరీ గుడ్ హ్యావింగ్ యూ హియర్. So thank you so much, Anantara Media. So this was my first experience here, and it was such a beautiful experience. The team kani, the way Kiranmayi has approached me, and 2 months నుంచి మంది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. బట్ కిరణ్మయి నాతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ ఈరోజు నాకు ఇది ఒక ఫస్ట్ మీట్ లాగా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీతో ఉన్నట్లు ఇక్కడ క్రూ మిగిలిన వాళ్ళు కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో షూట్ అయితే చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా, సరదాగా, ఏదో పాడ్కాస్ట్ ఫీలింగ్ నాకైతే రాలేదు. క్యాజువల్గా మేమిద్దరం మాట్లాడుకున్నట్లే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అనంతర మీడియా.